ఓవైపు అన్న పిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూనే పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ దృష్టి సారించారు. ఈసారి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్న జగన్ ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో వైసీపీకి పెద్దగా ఇబ్బంది లేకున్నా పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆ పార్టీకి తలనొప్పిగా ఉండేది. చాలా నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలా వరకు రాజకీయంగా సైలెంట్ కావడమో, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకో మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 3 ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించడంతో ఆ స్థానాల్లోనూ వైసీపీకి సరైన అభ్యర్థులు లేరు. ఎక్కువ పార్లమెంటు స్థానాలను దక్కించుకుని కేంద్రంలో కూడా తమ పాత్ర ఉండాలనుకుంటున్న వైసీపీ కొత్త అభ్యర్థుల వేటలో చాలా రోజులుగా ఉంది. ఇందులో వైసీపీ కొంతమేర సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. 3-4 ఎంపీ స్థానాలు మినహా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు గట్టి అభ్యర్థులు వైసీపీకి దొరికారు. ప్రధానంగా రాయలసీమలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో మళ్లీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వనుండగా కర్నూలు స్థానాన్ని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. బీవై రామయ్య టికెట్ ఖాయమైనట్లే ఉంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎంపీ స్థానాన్ని కూడా మాజీ సీఐ గోరంట్ల మాధవ్కు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువగా ఓటర్లున్నారు. నెల్లూరు, ప్రకాశం స్థానాలను మళ్లీ సిట్టింగులకే ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకు యువనేత లావు శ్రీకృష్ణదేవరాయలకు కేటాయించడం ఖాయమైంది. త్వరలో వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు స్థానం కేటాయించే అవకాశం ఉంది. ఇక విజయవాడ ఎంపీ స్థానానికి మొన్నటి వరకు వైసీపీకి సరైన క్యాండిడేట్ లేరు. ఇప్పుడు టీడీపీ నుంచి విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జయరమేష్ ను చేర్చుకున్నందున ఆయననే విజయవాడ నుంచి బరిలో దింపనున్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలో దిగడం ఖాయమైంది. ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్ లేదా మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును పార్టీలో చేర్చుకుని బరిలో దింపనున్నారు. రాజమండ్రి స్థానానికి బీసీ సంఘాల నేత కుమారుడు మార్గాని భరత్ పోటీ చేయడం ఖాయమైంది. అమలాపురం, కాకినాడలో ఇంకా సరైన అభ్యర్థులు దొరకలేదు. నర్సాపురం స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజును బరిలో దింపనున్నారు. అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయనున్నారు. విశాఖపట్నం నుంచి దగ్గుబాటి హితేష్ చెంచురాం పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అరకు స్థానానికి ఇంకా సరైన అభ్యర్థి దొరకలేదు. శ్రీకాకుళం స్థానం కోసం ఇటీవలి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని పార్టీలో చేర్చుకున్నారు. ఆమె అక్కడి నుంచి పోటీలో ఉండనున్నారు. విజయనగరం పార్లమెంటు నుంచి బొత్స కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయనున్నారు. మొత్తానికి వైసీపీకి బలమైన ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టమే అనే అంచనాలను వమ్ము చేస్తూ చాలా వరకు బలమైన అభ్యర్థులను జగన్ రంగంలోకి దింపుతున్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.